ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం అండి, నేను డాక్టర్ కే సాకేత్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా మెడికవర్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాము. సో హార్ట్ అటాక్ వస్తుంది కానీ హార్ట్లో బ్లాకేజెస్ లేవు అన్నట్టు కూడా అంటారు. సో దీన్ని మా భాషలో మినోకా అంటాం, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఇన్ నాన్ అబ్స్ట్రక్టివ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. యాంజియోగ్రామ్ చేసినప్పుడు బ్లాక్స్ పెద్దగా మేజర్ బ్లాక్స్ ఏమీ కనపడవు. సో స్టంట్ అవి కూడా ఏమీ అవసరం లేదు. సో ఇలాంటి వాళ్ళకి ఏముంటుందంటే రక్తనాళాల్లో యాంజియోగ్రామ్ చేసిన తర్వాత చిన్న చిన్న అంటే మైక్రో సర్క్యులేషన్లో మేజర్ ఆర్టరీస్లో బ్లాకేజెస్ ఉండవు, కానీ మైక్రో సర్క్యులేషన్లో చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి. అవి విచ్ ఆర్ నాట్ డిటెక్టబుల్ బై యాంజియోగ్రామ్. అండ్ కాకపోతే సిమ్టమ్స్ మాత్రము అలాగే ఉంటాయి. ఛాతీ మధ్య భాగంలో నొప్పి రావడము అండ్ చెమటలు రావడము. రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా డయాబెటీస్, ఫీమేల్స్లో ఇఫ్ యు ఆర్ అబౌవ్ 60 అండ్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వీళ్ళలో కూడా ఈ బ్లాకేజెస్ కొవ్వు లేకుండా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మేజర్ ఆర్టరీస్లో బ్లాకేజెస్ ఉండవు. చిన్న చిన్న రక్తనాళాల్లో అంటే హార్ట్ మసిల్కి వెళ్ళే చిన్న చిన్న మైన్యూట్ రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ డిటెక్టబుల్ బై యాంజియోగ్రామ్. ఇలాంటి వాటికి స్టంట్ వేయనక్కర్లేదండి, మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. అండ్ ఈ మైక్రో సర్క్యులేషన్కి బ్లడ్ ఫ్లో పెంచడానికి గల ట్యాబ్లెట్స్ కూడా కొన్ని ఉంటాయి. నైట్రేట్స్ అంటాము, నికోరాండిల్ అంటాం, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ వలన ఈ హార్ట్ అటాక్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనము అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళలో చూసుకున్నట్లయితే సిమ్టమ్స్ కూడా మనం నార్మల్లీ వచ్చే హార్ట్ అటాక్స్కి ఎలాగైతే సిమ్టమ్స్ ఉంటాయో వీళ్ళలో కూడా అలాగే సిమ్టమ్స్ ఉంటాయి. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి స్టంట్ కానీ బైపాస్ కానీ ఇలా వేయడం అవసరం ఉండదు. అండ్ ఇంకొక సబ్సెట్ ఏంటంటే హార్ట్ అటాక్ వస్తుంది కానీ బ్లాకేజెస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. సో 70% కంటే ఎక్కువ ఉంటేనే మనము స్టంట్ కానీ బైపాస్ సర్జరీకి వెళ్ళడం కానీ జరుగుతుంది. ఈ 50% బ్లాకేజెస్ కానివ్వండి, 30-40% బ్లాకేజెస్ కానివ్వండి, ఎనీథింగ్ విచ్ ఇస్ లెస్ దెన్ మైల్డ్ మోడరేట్ బ్లాకేజెస్ అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ పర్సంటేజ్, కొవ్వు ఏదైతే పేరుకుపోయి ఉందో ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది మేము చెక్ చేస్తాము. అది తక్కువ ఉన్నట్లయితే మనం మెడిసిన్స్తోనే పెట్టడం జరుగుతుందండి. సో ఈ బ్లాకులు లేకుండా హార్ట్ అటాక్ని మనము మినోకా అంటాము. దీనికి మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. స్టంట్ బైపాస్ సర్జరీ అవసరం లేదు.